శ్రీ సప్త శనివార వ్రతము యొక్క సంపూర్ణ పూజ తప్పకుండా చూడండి చివరి వరకు. ఓంకారమును 3 సార్లు అనేటప్పుడు దీపమును ఈ విధంగా మనం వెలిగించుకోవాలి. ఓం. 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 ఓం ఓం ఓంకారరూపం త్రయహమితి చ పరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీతనీలం కలయతి మనసస్తేజసింధూరమూర్తిం योगेन्द्रा ब्रह्मरन्ध्रे सकलगुणमयम् श्रीहरेन्द्रेण सङ्गं गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। ॐ त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेवा। స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యమును మనము చేసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం ఇంద్రాదిష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. ఓం మాతాపితృభ్యాం నమః. ఓం అగ్నయే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః. గంట కొట్టండి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్మనలాంఛనం. నీళ్ళతోటి ప్రోక్షించండి. నీళ్ళతోటి ప్రోక్షించి దీపాలకు అక్షింతలు సమర్పించండి. బోధీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అతస్యాం స్థాపయామ్యద్యమగ్జ్ఞానముపాకురు. పృథ్వీతయా ధృతా లోకాః దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. ప్రాణాయామం చేయండి. ఓం పరణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోహం. ఇప్పుడు నీటిని ఒక కలశంలో తీసుకొని అందులోని నీటిని 3 సార్లు స్వీకరించాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఈ విధంగా 3 సార్లు స్వీకరించిన తర్వాత 4వసారికి కిందికి వదిలివేయాలి. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు కేశవనామంలో మిగిలిన నామాలను చదువుదాం. ఓం విష్ణవే నమః. పూలతోటి స్వామివారిని అలంకరించండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం లోకే వశీకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం. యస్య పాలం చ విభూతినాంగి రుద్రాక్ష ధారణం వత్రీ పంచాక్షరీ మంత్రం సరుద్రో నాద్రి సంశయ. శ్రీశైలేశ ద్వయాపాత్రం ద్విభక్తాది గుణర్నవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరం మునిం. ఊర్ధ్వపుండస్య మధ్యేషు విశాలేషు మనోహరే లక్షసార్థం సమాసీనో దేవదేవో జనార్దన. ఇప్పుడు కంకణమును కట్టుకొని సంకల్పమును ప్రారంభించవలెను. అక్షింతలను ఇరువురు దంపతులు చేతిలోనికి తీసుకొని తర్వాత సంకల్పమును ప్రారంభించవలెను. అక్షింతలు ఈ విధంగా చేతిలోనికి తీసుకొని సంకల్పాన్ని ప్రారంభిద్దాం. ఓం మమోపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే తెలంగాణ రాష్ట్రే ఇందూరు నగరే ఆర్యనగరే టెలికాం కాలనీ నగరే మమ స్వగృహే అత చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మూలా నక్షత్రే కృష్ణపక్షే చతుర్దశి తిథౌ శనివాసరే శ్రీ ఎన్కుల గోత్రోద్భవస్య
శ్రీ శ్రీహరి నామధేయస్య శ్రీ ఇనుకుల గోత్రోద్భవస్య శ్రీ రజనీ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సుపుత్ర ప్రాప్త్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థం సిద్ధ్యర్థం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేతస్య శ్రీ ఏడుకొండల స్వామివారి సప్త శనివార వ్రత కరిష్యే ద్రవ్యైః సంభవిద్భిః బిరుహి పదార్థై సంభవిత నియమేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఈ విధంగా అక్షింతలను స్వామివారికి సమర్పించి ఇప్పుడు స్వామివారి విగ్రహాన్ని స్పృశించి ఇక వ్రతాన్ని కలశాధారణతో ప్రారంభిస్తాం. కలశారాధన పూజ చేసుకోవాలి. తర్వాత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని చదువుతూ 108 నామాలను చదువుతూ స్వామివారికి పుష్పాలతో అక్షింతలు వేస్తూ 108 నామాలను జపించాలి. తర్వాత శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళిని చదువుతూ అదేవిధంగా పుష్పాలను లేదా అక్షింతలను స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుతూ పుష్పాలను లేదా అక్షింతలను స్వామివారికి సమర్పించాలి. తరువాత శ్రీ సప్త శనివార వ్రత మహాత్మ్యం యొక్క వ్రత కథను చదవాలి. వ్రత కథ పూర్తి అయిన తర్వాత మనము ఆ రోజు ఒక కొబ్బరికాయని తీసుకొని కొట్టవలెను. ఆ విధంగా వ్రత మహాత్మ్యం సంపూర్ణం అవుతుంది. ఇక మంగళహారతిని తీసుకొని స్వామివారికి మంగళహారతిని సమర్పిద్దాం. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం నామంగళం నకార మంగళం నాదబిందు కళాతీత దేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవదయా సింధు ఈశ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం శ్రీమంగళం శ్రీకార మంగళం సిద్ధబుద్ధ ముక్త రూపాత్మ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం వామంగళం వకార మంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం యా మంగళం యకార మంగళం యథా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం యథా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం
ఓం కర్పూరగౌరం కరుణావతారం కర్పూరగౌరం కరుణావతారం సదా వసంతం హృదయారవిందే సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి భవం భవానీ సైతం నమామి. ఓం మంగళకర్పూర నీరాజనం సమర్పయామి. ఈ విధంగా మంగళకర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని ఈ విధంగా మంత్రపుష్పం శ్లోకాన్ని పఠించాలి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం దత్తాత్రేయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తాత్రేయ ప్రచోదయాత్. ఓం శ్రీ వెంకటేశ్వరాయ విద్మహే శ్రీ వెంకటేశ్వరాయ ధీమహి తన్నో వెంకటేశ్వరాయ ప్రచోదయాత్. ఓం మంత్రపుష్పాంజలిం పూజా న్యూనత్వాధిక పూరణం దదామి తంత్రపౌరాణం మంత్రోచ్చారణ పూర్వకం. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి అని స్వామివారికి మంత్రపుష్పం సమర్పించుకొని చేతిలో అక్షింతలు తీసుకొని 5 సార్లు ఆత్మప్రదక్షిణ చేయాలి. అక్షింతలు తీసుకొని ఆత్మప్రదక్షిణ చేస్తున్నాం. ఈ విధంగాని స్వామివారికి అక్షింతలను సమర్పించుకోవాలి. మనసా వాచా కర్మన ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని కోరే ప్రార్థన శ్లోకాలు చదవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. కరచరణం ఓం కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయజనం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేతక్షమస్వ. శివ శివ కరుణాబ్దే మహాదేవ శంభో. ఓం కాయేన వాచా మనసేంద్రియార్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పంస్మై నారాయణేతి సమర్పయామి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శం నో మిత్ర శం వరుణ శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.